ఏంటి మా అత్త పండక్కి ఇంకా 2 రోజులే ఉంది, ఇటు గిఫ్ట్ ఇవ్వలేదు, చీర ఇవ్వలేదు. ఏంటో అన్నిట్లో పెద్దరికం ఉంటారు, కానీ ఇలా గిఫ్ట్ చీరలు ఇచ్చాలంటే పెద్దరికం ఉండదు అనుకుంటా. ఏంటో ఈ అత్తలు. అరే ఏంట్రా ఇది? చెప్తున్నా ఏంటో ఈ రోజు దీన్ని ఎలాగోలాగా పుట్టలేదు. కొడలా పండగ కదా, ఈ 500 పెట్టి నీకు నచ్చిన గిఫ్ట్ కొనుక్కో. అసలే నువ్వు నా ఆరాల కోడలివి. నీకు నచ్చిన గిఫ్ట్ కొనుక్కో. ఒక 50 అట్ అయినా పర్లేదు, ఒక 50 ఇట్ అయినా పర్వాలేదు. నా బంగారత్తే, నీకు నేనంటే ఎంత ఇష్టం అత్తయ్య. పర్లేదు అత్తయ్య, మీ అబ్బాయి వచ్చాక పక్కన ఒక 0 పెట్టించుకుంటా. నాకు తెలీదా నా కోడలు తెలివితేటలు? అందుకే నీకు సర్దిచ్చాను, నువ్వే పెట్టించేసుకో. దానికోసం వాడు రావడం ఎందుకు, నువ్వే పెట్టుకో బంగారు తల్లి. అమ్మని మీకు ఇస్తాను చూడు జలక్క. కోడలా నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయింది. ఈ పండగకి నీ ఆడబిడ్డ, అల్లుడు గారు, మీ మేనకోడళ్ళు, మేనల్లుళ్ళు పండగకి ఇక్కడికి వస్తున్నారు. నువ్వు మా అబ్బాయి 10 రోజులు ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. మీరందరూ నా కళ్ళ ముందర ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో నీకు తెలియదా? ఆడబిడ్డ పుట్టింటికి వచ్చినప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటుంది. ఈ 10 రోజులు తన్ని కాలు కింద పెట్టనివ్వకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అయ్యో ఉదయకి ఏమైంది అత్తయ్య? కాలు ఇరిగిపోయింది. అయ్యో కాలు ఇరిగిపోవడం ఏంటే? నా బిడ్డ నా ఇంటికి సంతోషంగా వస్తుంది, కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. నాకు అర్థం కాలేదు సార్. చిచ్చి దొంగ, నాకు తెలీదు అనుకున్నాను. దీని ప్రేమ నాకు తెలీదా ఏంటి? దాని కూతురు అల్లుళ్ళు వస్తున్నారని దానికి హ్యాపీ, నేనేమో పనులు చేయడానికి. కోడలా చీర ఏంటత్తయ్య, మన పని మనిషి లక్ష్మి కోసం చీర తీసారా? ఇచ్చేసి రావాలా? ఇది పని మనిషి లక్ష్మికి కాదు కోడలా, నీకే ఈ చీర. నీకు నేనంటే అంత ఇష్టం అత్తయ్య. అది కాదు కోడలా, నువ్వంటే ఆఫీస్కి వెళ్తావు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నీకు ఇలాంటి చీరలు అయితే కంఫర్ట్ గా ఉంటాయని ఈ చీరలు కొన్నాను అనమాట. నీకు ఎంతైనా కంఫర్ట్ గా ఉంటే నచ్చుతాయి కదా. వదిలిగా చీరలు తీసారు అత్తయ్య. పొద్దున అంటే ఖాళీగా ఉంటే అస్మార్ట్ కిట్టీలకి వాటికి వెళ్తాది కదా, అప్పుడు ఇలాంటి చీరలు ఏమి బాగుంటాయని ఒక 2 పట్టు చీరలు తీసాను. కూతుర్లకేమో అలాంటి చీరలు, అదే కోడలకేమో ఇలాంటి పిచ్చి చీరలు. పొద్దున్న నేను ఆఫీస్ కి హడావిడి పడుతూ పనులు చేసుకునేటప్పుడు మాత్రం ఇవిడ గారికి నా ఆఫీస్ అంటే గుర్తుంది, కానీ ఇలాంటి పిచ్చి గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు మాత్రం ఆఫీస్ ని బాగా ఆడుకుంటుంది. ఇప్పుడు చూడు అత్తగారికి ఒక మంచి జరాక్ ఇస్తా. ఎన్ని 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 అత్తయ్య ఒకటి చెప్పడం మర్చిపోయా. ఏంటి కోడలా? వదిన్ని జాగ్రత్తగా చూసుకోమన్నా కదా, అందుకే వదినతో పాటికి నేను కూడా తోడుగా తీద్దాను కదా. మీరు మాత్రం రాకుండా అత్తయ్య. కోడలు నాకు కూడా తీద్దామంటే ఇష్టమే, నేను వస్తానే. మీకు మళ్ళీ కాలేజీలో వస్తే నేను తట్టుకోలేను అత్తయ్య, నా గుండె సరిపోతే. పర్లేదు నేను వస్తాను కోడలా. ఏంటి మమ్మీ ఎవడీడు? వద్దత్తయ్య, మర్చిపోయాను అత్తయ్య, మేమందరం అక్కడ తినేసి వస్తాం. మీరు మీకు నచ్చింది అనుకో. నేను అసలే మీకు బయట ఫుడ్ పడి చావదు కదా, రోజు నాతోనే చేయిస్తారు. మీరు ఏదో ఒకటి మీకు నచ్చింది చేసుకుని తినేయండి. సరే అత్తయ్య, నేను జాగ్రత్తగా వెళ్ళొచ్చేసామా. దీనికి కోడలకి ఎలా చెప్పినా ఏం చెప్పినా ప్రతి సిచ్యువేషన్ దానికి నచ్చినట్టే మార్చుకుంటుంది. జాతకి 10 రోజులు ఇక్కడే మంచి వంట చేసేద్దాం అనుకుంటే వంటగది బాధ్యతలన్నీ నాకు వదిలేసి అది ఆ కూతురుతో కలిసి తీర్థం చేస్తాను. నాకు ఈ పనులు తప్పవు కదా. మీరేంటి ఆడియన్స్ ఈ అత్తగారు బాధలు చూసి నవ్వుకుంటున్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఆ నవ్వుకునే వాళ్ళు అదే చేతిలో కొంచెం సబ్స్క్రైబ్ లైక్ చేయండి, మేము నవ్వుకుంటూ మేము ఆనందిస్తాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అయిపోయి